రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. క్వశ్చన్ అవర్లో శాసనసభ ప్రారంభమైంది. ఇక సభలో 8 ఆర్డినెన్సులు ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపైన చర్చ జరగనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. క్వశ్చన్ అవర్తో శాసనసభ ప్రారంభమైంది. ఈ సభలో 8 ఆర్డినెన్సులు ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపైన చర్చ జరగనుంది. ఇక తీర్మానాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రవేశపెట్టనున్నారు. ఇక సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపైన చర్చ జరగనుంది. రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. క్వశ్చన్ అవర్ తోటి శాసనసభ ప్రారంభమైంది. సభలో 8 ఆర్డినెన్స్లు ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపైన చర్చ జరగనుంది. తీర్మానాన్ని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రవేశపెట్టనున్నారు. సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపైన చర్చ జరగనుంది. రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్లైన్ అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ డిగ్రీ. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు అయితే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం అయితే కనుక ప్రశ్నోత్తరాలతోటి ప్రారంభమైనటువంటి శాసనసభ, ఇటు సభలో సభ్యులు అనేక విధాలుగా కూడా ఏదైతే ప్రభుత్వ కార్యాచరణపై అయితే కనుక అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక శాసనసభకి అయితే కనుక వైసీపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఏదైతే ఇటు వారికి ప్రతిపక్షం హోదా ఇవ్వాలంటూ కూడా నిన్న పోడియం చుట్టూ, స్పీకర్స్ పోడియం చుట్టూ గవర్నర్ ప్రసంగించేటప్పుడు నినాదాలు, నిరసనలు తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు కూడా వారు అసెంబ్లీకి అయితే కనుక శాసనసభకి దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ప్రధానంగా ఏదైతే 0 అవర్ అనేది కూడా 10 గంటల నుంచి 10:30 వరకు కూడా ప్రారంభం అవనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇక 11 నుంచి 1 గంటన్నర వరకు కూడా ప్రభుత్వం ఎజెండాపై కూడా ఇటు చర్చించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా అయితే కనుక ఈ యొక్క ప్రశ్నోత్తరాల్లో దాదాపు 10 ప్రశ్నలు అయితే ఉండనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే మొత్తంగా చూస్తున్నట్లయితే కనుక దీనికి సంబంధించి ఈ రోజు ప్రధానమైనటువంటి క్వశ్చన్ అవర్ లో పుట్టపర్తిలో ఐఐటి ప్రతిపాదన కావచ్చు, అదేవిధంగా నన్నయ్య విశ్వవిద్యాలయం పరిధిలో అనుమతి లేని కాలేజీలు, పుత్తూరు పురపాలక సంఘ చైర్మన్ పై విచారణ, గిరిజన ఉద్యోగుల బదిలీలు, బొబ్బిలిలో చర్ల శివదావాలతో ఎత్తిపోతల పథకం, కాంట్రాక్టర్ పెండింగ్ బిల్లు, అమలాపురం డిగ్రీ కాలేజీ, ఎస్సీ బీసీ విద్యార్థుల హాస్టల్స్, రాష్ట్రంలో ప్రభుత్వ సలహాదారులు, బీసీ హాస్టల్ మెస్ ఛార్జీలు, తిరుమల తిరుపతి తాగునీరుపై సభ్యుల ప్రశ్నలు, ఇలా ఇటువంటి అంశాలపై కూడా ఈ రోజు సభలో అయితే కనుక చర్చించనున్నట్టు కూడా తెలుస్తోంది. సభలో 8 సవరణ ఆర్డినెన్స్ అయితే కనుక ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి అయితే కనుక ధన్యవాదాలు తీర్మానం అయితే కనుక ఇటు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అయితే ప్రవేశపెట్టనున్నట్టు కూడా తెలుస్తోంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై కూడా చర్చ ఈ రోజు అయితే తెలుస్తా ఉంది. మరి కొద్దిసేపట్లో అయితే కనుక శాసన మండలి ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు వచ్చి అక్కడ ఏదైతే అక్కడ ఉన్నటువంటి సమస్యలపై, ప్రజల సమస్యలు, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాలపై లేవనెత్తే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.